కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ సమీపంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కర్నాటి ఓబుల్రెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. మధ్యాహ్నం భక్తాదులకు చిన్నబాబు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో దుర్జా విద్యావేంద్ర రెడ్డి గారు రూపవారిపల్లి గ్రామం కడప కడప జిల్లాని డ్రాగన్ డీజిల్ జత ఇక్కడ యుద్ధులు మల్లగొడానికి స్థలము నెలకొని వెనక్కి జరగనాయి. సైడు కొంచెం వెనక్కి జరగండి. పూర్తి లైన్ టచ్ కావాలా, జాగ్రత్తనా. డెబ్బై ఏళ్ళు పైబడినా కానీ చెక్కబడి ఆరిపోయినాడు. ఏమంటే మాకు తెలియదు చెప్పు. పోలేరమ్మ తిరునాళ్ల జాతర చాలా ఘనంగా వైభవంగా జరిగింది. శనివారం రాత్రి అనగా 7వ తారీఖు నైటు మెరవడి కూడా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత ఉదయం బోనాలు, అన్నదాన కార్యక్రమాలు, చెక్క భజన, బంధులాల కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా, ఇటువంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులు, భక్తాదులు, ఎంతోమంది మాకు సహకరించిన దాతలకు పేరు పేరు అసలు తెలియదు. తర్వాత చేస్తున్నాం. గుడి అభివృద్ధి కోసం ఏమేమి చేయబోతున్నాం. మేము మా గుడి అభివృద్ధి కోసము మాకు కొన్ని ఉద్యోగాలు కాకుండా ఏంటంటే మా గుడికి కొద్దిగా స్థలం లేదు. దాని స్థలం ఏదైనా కొద్దిగా తీసుకొని ఏదైనా కొద్దిగా డెవలప్ చేయడం మా ఉద్దేశంలో ఉన్నాము. ఆ గుడికి డెవలప్ కోసం మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ ప్రస్తుతానికి మా గుడి ఒకప్పుడు ఏది తెలియదు. ఒక పోలేరమ్మ అంటే ఒకప్పుడు ఊరికి పొలేరు అనమాట. ఆమె ఎవరికి కొంతమంది పెద్దోళ్ళు మాత్రం తెలుసు. తర్వాత ఇప్పుడు జనరేషన్లో చాలా తెలియదు. కానీ కడపలో
ఏరియాకు గడప టౌన్కు అమ్మవారు వచ్చేసి పోలేరమ్మ వారు మన బిల్టప్ దగ్గర పొలిమేరగా ఉన్నారు. ఆయన కార్యం ఇప్పుడు నుంచి కాదు, 1863 సంవత్సరం నుంచి అమ్మవారు జాతర జరుగుతుండేది. మేము వారసత్వంగా ఆ కార్యక్రమం తీసుకొని ప్రతి సంవత్సరము ఈ తిరునాళ్ళ కార్యక్రమం జరుపుతూ ముందుకు సాగిస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్కరికి నేను పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరు చెప్పనా? నా పేరు ఆరో ధర్మకర్త పి వెంకట సుబ్బారెడ్డి. తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ కర్నాటి ఓబుల్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే గారి సహకారంతో అలాగే పొలిట్ మెంబర్ వాసన గారి సహకారంతో ఈరోజు బండలాగుడు పోటీలను మేము ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలో భాగంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజులు కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తం అందరం కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమాలను పెద్ద ఎత్తున రైతు సంబరాల్లో ప్రతి పట్టణంలో కూడా, పల్లెల్లో కాకుండా పట్టణాల్లో కూడా తెలుసుకోవాలి, ఇలాంటివి పట్టణ ప్రజలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి సంబరాలను చేయడం చాలా ధన్యవాదాలు. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన పోలేరమ్మ కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోలేరమ్మ దినాల సందర్భంగా ఉదయం నుంచి ఏదైతే తెలుగుదేశం కుటుంబం పార్టీ తరఫున హ్యాండ్స్ ఫర్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే బిఎన్పి యూత్ ఆధ్వర్యంలో కూడా వడపప్పు, పానకము ఇలాంటి సేవా కార్యక్రమాలు బిఎన్పి యూత్ కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాండ్స్ ఫర్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పట్టబాబు సుబ్బారావు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు అలాగే చెక్కబడిన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇలాంటి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. అన్నదాన కార్యక్రమం దాతరించిన వారికి ధన్యవాదాలు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని, ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ